డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి ప్రణాళిక సిద్ధం చేయబడుతోంది అనే సంకేతం అయితే ఇప్పుడు అందుతోంది. ఎందుకంటే సిట్ చీఫ్ రాజశేఖర్ డీజీపీని కలిసి ఈ మద్యం కుంభకోణంలో తాము కనుగొన్న ఫైండ్ అవుట్స్ మొత్తాన్ని కూలంకషంగా వివరించడానికి వెళ్ళారు. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అరెస్టే బ్యాలెన్స్ అని అనుకుంటున్న ఈ సమయంలో ఈ వీళ్ళిద్దరి కలయిక కానీ దీని గురించి చర్చ కానీ ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫామ్ అనే విధంగానే కనపడుతోంది. కానీ చాలామందిలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయటానికి చంద్రబాబు నాయుడు గారే సిద్ధంగా లేడని కొంతమంది, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఎందుకు అంగీకరించరని కొంతమంది, ఏం జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఉండదండి అని బ్లంట్గా వాళ్ళకు అనిపించిన అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో చాలామంది తెలియజేస్తూనే ఉన్నారు. నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం కుదరదా? బీజేపీ పెద్దలు ఒప్పుకోరా? వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తాడా చేయడా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఉద్దేశమే లేదా? అసలు ఏం జరుగుతుంది? అరెస్ట్ అయితే గీతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అనేది ఈ వీడియోలో సహేతుకమైన కారణాలతోటి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టు కంటే ముందుగా ఈ మద్యం కుంభకోణం గురించి మాట్లాడుకుంటే ఇందులో నిందితులు మొత్తాన్ని ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ ఈరోజు ఏసీబీ కోర్టులో తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 1 వరకే రిమాండ్ ఉంది కాబట్టి. ఇక అందులో ఎవరి డ్రామాలు వాళ్ళు. రాజకేశ్ రెడ్డి జడ్జి గారి ముందు కంటతడి పెట్టుకుని ఆ హైదరాబాద్లో దొరికిన 11 కోట్లు నావేనని అంటున్నారు. ఆ తరువాత ఎప్పుడో అసలు నేను పుట్టడం కంటే ముందుగానే ఉన్న ఆస్తులన్నిటినీ తాను ఈ మద్యం కుంభకోణంలో బినామీగా ఉన్నానని కొంతమంది చెబుతూ ఉన్నారు. అసలు నాకు బెయిల్ రాకుండా చేయడానికి సిట్ ఆడుతున్న ఒక పెద్ద డ్రామా ఇది అని ఆయన కంటతడి పెట్టుకున్నాడు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మొన్నటి వరకు బేరాలు పలుకుతూ ఒక్కొక్కటి అంతు చూస్తాను, సిట్ ఆఫీస్ ఎదురుగానే నేను ఇల్లు తీసుకొని మొత్తాన్ని అందరినీ వేధిస్తాను అని చెప్పి ఒకసారి జైల్లో తనకిష్టం వచ్చిన సమయంలో కిచెన్లోకి వెళ్ళిపోయి అన్నం పెట్టుకొని తింటూ జైలు నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తూ అదేమంటే మా మామ ఉన్నాడు మీ సంగతి తెలుస్తానని బెదిరిస్తూ కొంతసారి కనపడేవాడు ఈ రోజున దండాలు దశకాలు పెట్టుకుంటా అందరికీ దీని గురించి దేవుడు ఉన్నాడు అని ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ కోర్టు దాకా వచ్చాడు. ఇక మిథున్ రెడ్డి అయితే మరి కోర్టులో జడ్జి గారి ముందు తనకి ఏమీ ఎమ్యూనిటీస్ ఇవ్వట్లేదని, మొన్న మధ్య అరెస్ట్ అయిన తర్వాత ఎమ్యూనిటీస్ కోసం ఈయన కోర్టులో దరఖాస్తు పెట్టుకున్న దాంట్లో ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనేది కూడా దాన్ని ఆయన పరిశీలనలోకి ఏం తీసుకోకుండా ఏమీ ఇవ్వటం లేదు అనే సంగతిని అక్కడ చెప్పి తాను ఒక ఎంపీగా ఉన్నానని ఇప్పుడు సిట్టింగ్ ఎంపీనని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి సిట్టింగ్ ఎంపీ అయితే ఏమన్నా కొమ్ములు వచ్చాయేమో ఎవరికి తెలియదు, కానీ అవి మరి ఆ మాట వాడొచ్చో లేదో తెలియదు. సామాన్యుడికి లేని ఫెసిలిటీస్ మొత్తం ఎంపీ అయిన కారణానికి ఈయనకెందుకు ఇవ్వాలి? ఈయన కూడా సామాన్య మనిషి లాంటి వాడు కాదా అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ తరచు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగ ఈ నిందితులు అందరి అరెస్టులు అయిపోయాయి. ఇక కొత్తగా కొంతమందిని సిట్టు ఎదుటికొచ్చి ఇచ్చిన వాంగ్మూలం ద్వారా 11 కోట్లు బయటపడిన దాంట్లో కానీ డొల్ల కంపెనీలు ఏ రకంగా కుబేరా సినిమాలో లాగా మేనేజ్ చేసి ట్రాన్సాక్షన్స్ బాగా చిక్కుముడి ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తే కనిపెట్టడం కష్టం అని వేసుకున్న ఎత్తును కూడా సిట్టు సమర్థవంతంగా ఛేదించి వాళ్ళందరినీ కూడా పట్టుకోవటం, అక్కడ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఆ కంపెనీలు డొల్ల కంపెనీలు పెట్టిన ప్లేసెస్ అక్కడికంతా పోయి వెరిఫై చేస్తే అది మొత్తం కుబేరా సినిమా హీరోలు బయటపడ్డారు. అందులో దారిని పోయే వాళ్ళని కానీ 10,000 25,000 ఇచ్చి ఆధార్ కార్డులు పాన్ కార్డులు తెచ్చుకొని కంపెనీలు పెట్టింది కానీ ఇత్యాది వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. ఇక దీంట్లో వీళ్ళందరూ పాత్రదారులు మాత్రమే. సూత్రధారి అయిన వాడు కానీ లేకపోతే అంతిమ లబ్ధిదారు అయిన వాడు కానీ జగన్మోహన్ రెడ్డే కాబట్టి ఆయన అరెస్ట్ ఎప్పుడు అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సిట్టు కూడా వీళ్ళందరినీ అరెస్టు చేయటం ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయటం మరొక ఎత్తు. ఇందులో రాజకీయపరమైన చాలా కారణాలు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్టో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టో అదంతా పెద్ద లెక్కలోకి వచ్చిన మ్యాటర్ ఏం కాదు. ఇక రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళంటేనో గోవిందప్ప బాలాజీ లాంటి వాళ్ళంటేనో వాళ్ళ సంగతి వేరే. ఇక ఒక పార్టీకి అధినేతగా ఉండి గతంలో సీఎంగానే ఉండి ఆ సీఎంగా ఉన్న తరుణంలోనే ఈ కుంభకోణాలన్నిటికీ పాల్పడి
ఇప్పుడు వచ్చి అంతిమ లబ్ధిదారు ఆయనేనా సిట్టు తేల్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇందులో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అరెస్టుకి అంగీకరించరనో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సింపతి వస్తుంది కాబట్టి అరెస్ట్ చేయరనో అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ జగన్కి ఏమాత్రం సింపతి వస్తుందనేది అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే కూలంకషంగా వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది మొత్తం బయటపడిన తర్వాత ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇదిగో మద్యం కుంభకోణం చేశాడు అని ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన 5 ఏళ్ల తరుణంలో అందించిన మద్యం కావచ్చు, ఆ ఉన్న బ్రాండ్లు కావచ్చు, చనిపోయిన వ్యక్తులు కావచ్చు, లాస్ అయిపోయిన కుటుంబాలు కావచ్చు, వీళ్ళందరూ కళ్ళకి కనపడుతూ ఉంటే మద్యంలో కుంభకోణం జరగలేదని ఏ ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజ అనుకునే అవకాశం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్కామ్ చేశాడని అందరు నమ్ముతూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు లోపలికి నమ్ముతారు కానీ బయటకు మాత్రం బేరాలు పలుకుతారు, జగన్కి అసలు ఏం తెలియదు పోండి అవతలకి అని. కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం మనగలుగుతుంది అనే దాని మీద ఇదంతా ఆధారపడి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదేలే. యాక్చువల్గా మరి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు జగన్ అరెస్ట్ అయినా ఏం పర్వాలేదు, మేము దగ్గరుండి నడుపుతామంటే ఆయనకు అంత సత్తానూ లేదు. ఇప్పుడు నడిపించటానికి ముందుండి భారతీరెడ్డినో లేకపోతే మరెవరినో ఫేసు ముందుకు చూపించి నడిపించటానికి అంత అవకాశము లేకుండా పోయింది. ఇందులో భారతీరెడ్డికి సంబంధించిన భారతీ సిమెంట్స్లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ వెళ్ళాయి అని అంటే అదేదో కేవలం గోవిందప్ప బాలాజీ చేశాడని అనుకుంటానికి మాత్రం లేదు. అరెస్ట్ దాకా వచ్చేటట్టయితే భారతీరెడ్డి అరెస్ట్ కూడా మరొక వైపు కన్ఫామ్ అవ్వాల్సిందే. దీనికి బీజేపీ నాయకులు అంగీకరించరు. కేంద్రంలో ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఇంకా కావాలనుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం అవసరం వస్తుందోనని అన్ని దారులు ఓపెన్లోనే పెట్టుకుంటారు అని అంటే ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం బీజేపీ దగ్గరికి వెళ్లకుండా ఉంటాడా? అసలు బీజేపీ మాకేం తెలియదు అన్నట్టుగా మెదలకుండా ఉంటుంది. నా అరెస్టు వెనక బీజేపీ లేదని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇన్ ఫ్యూచర్ జగన్మోహన్ రెడ్డి కూడా నా అరెస్టు వెనక బీజేపీ ఉందని నేను అనుకోవటం లేదు అని ఆయన చెప్పి మళ్ళీ బీజేపీతో మెల్లకత్తైపోతారు. ఎందుకంటే ఇందులో కేవలం అవకాశవాద రాజకీయమే ఆధారపడి ఉంది కాబట్టి అరెస్టు చేసినా కూడా బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని హక్కుని చేర్చుకోగలరు, జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ సంఖ్యకి కూర్చోగలడు. రేపు రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 7 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అందులో పరిమళనత్వాన్ని ఖచ్చితంగా బీజేపీకి అభ్యర్థికే ఓటేస్తాడు అనుకున్నా మిగతా వాళ్ళు ఎవరికి ఓటేస్తారనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినా కూడా బీజేపీని నిందించలేని స్టేటస్లో ఉంటే ఇక బీజేపీతో ఏమొచ్చింది? ఇక కోరుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో కానీ మైనింగ్ స్కామ్లో కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రాల రూపంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఒక దోషిగా ప్రజల ముందు నిలబెట్టి ఆ తర్వాత న్యాయస్థానం వరకు నడిపించాలనేది చంద్రబాబు నాయుడు అనుకుంటున్న విధానం అనేది అందరికీ అర్థమవుతుంటే అరెస్టు అవసరమైన నాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసి తీరతాడు. ఇందులో బీజేపీ ఒప్పుకోకపోవటానికి ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయకపోవటానికి ఏమీ లేదు. కాకపోతే ఈ నెల అరెస్ట్ అవుతాడా, వచ్చే నెల అరెస్ట్ అవుతాడా, 3 నెలల తర్వాత అరెస్ట్ అవుతాడా, అదైతే అరెస్ట్ మాత్రం కన్ఫామ్గా కనపడుతూనే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.